తెలంగాణ భవన్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఉండేటువంటిది భారతదేశంలో తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి రైతు బంధు, రైతు బీమా అత్యద్భుతమైనటువంటి మానవాళికి దోహదపడే పథకాలు ఈ రెండు అని చెప్పి ప్రశంసించింది. నిజం కదా? మీరు ఇలా బాగలేదనేటువంటి మీ సర్టిఫికేటే గొప్పదైపోతుందా? రుణమాఫీని అమలు చేపియండి తుమ్మల గారు, సంతోషపడతాం. రేపు కళ్ళాల కాడపై మీరు పక్కన నిలబడి 500 బోనస్ ఇప్పియండి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా గొప్ప పేరు తెచ్చుకోండి. మునుపటి వ్యవసాయ శాఖ మంత్రుల కంటే చాలా చాలా గొప్పోడు తుమ్మల పేరు తెప్పించుకోండి, సంతోషపడతాం. మేము మీకంటే వయసులో చిన్నోళ్ళం, తప్పకుండా అభినందిస్తాం. ఆ పని చేసి రైతుల మన్నన పొందండి, కానీ కేసీఆర్ను తిట్టడం ద్వారా ప్రజలు హర్షిస్తారని అనుకోకండి దయచేసి. ఎందుకంటే మీకు తెలుసు, నేను గుర్తు చేస్తున్నా, గతంలో కూడా బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, వైఎస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ అధినేతల్ని ప్రసన్నం చేసుకోనికే, వాళ్ళ దృష్టిలో మంచి అనిపించుకోనికే ఆయన ఉద్యమం నడిచే రోజులలో కూడా కేసీఆర్ మీద ఇంతకంటే 100 రెట్లు దుర్మార్గంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సరే మాట్లాడినరు, మళ్ళీ కేసీఆర్ను గౌరవించుకున్నారు, కేసీఆర్ మంత్రివర్గంలో పనిచేసిండ్రు, మళ్ళీ ఇలా బాగలేదని బయటికి పోయి మళ్ళీ తిడుతున్నారు. ఇదంతా కథ చూస్తున్నాం. కానీ నేను గుర్తు చేసే అంశం ఏంటంటే, కొంచెం గుంజాయిషి పెట్టుకొని మాట్లాడాలి. భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ మాటలు మనకేమైనా వ్యతిరేకమవుతాయా అని తొందరపడి అన్నీ మాట్లాడేసేయచ్చు. ఆ విజ్ఞత ప్రదర్శించాలి. ఒంటికాల మీద లేచి ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే మళ్ళీ అవి మనకే దాకుతాయి. రేపు ఎంతమందిని చూడలే, రేపు కూడా తొందరలోనే ఆ పరిస్థితి వస్తుంది. ఎక్కువ రోజులు కాదు. అమావాస్య అయినా వెనువెంటనే పౌర్ణమి కూడా వస్తుంది. ఎప్పటికీ అమావాస్య కాదు మాకు, ఎప్పటికీ మీకు పౌర్ణమి కాదు, గుర్తుపెట్టుకోండి. రేపు మళ్ళీ కాలం వచ్చినప్పుడు వాటన్నిటికీ జవాబు చెప్పాల్సిన పరిస్థితులు కూడా అందరికీ ఎదురవుతాయి. ప్రకృతి వైపరీత్యం ఉంది, వానలు పడలేని సంగతి తెలియదా, దీని మీద రాజకీయం చేస్తారని ఆక్రోశం వెలబుచ్చింది ఆయన. ఓకే, మరి ప్రకృతి వైపరీత్యం ఉండి మీ భావన ప్రకారంగా కరువు వస్తే ఉత్తర తెలంగాణలో కరువు లేదు. వాస్తవంగా మొదటి నుంచి చెప్తున్నాం మేము. ఐఎండి వివరాల ప్రకారంగా, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగా ఉత్తర తెలంగాణలో పోయినసారి సగటుకు మించిన వర్షపాతం ఉంది. రికార్డెడ్ అది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్క ఉంటే తీసి చూసుకోండి ఒకసారి. దక్షిణ తెలంగాణలో సగటుకు తక్కువ పడ్డ మాట వాస్తవం. ఇది మేము క్లియర్గా ఉన్నాం మొదటి నుంచి. దాన్ని దృష్టిలో పెట్టుకొని గోదావరి నీళ్లను సహేతుకంగా వాడమని సూచన చేసినాం. మీరు పెడచేమిలో పెట్టిండ్రు, పట్టించుకోలే. మరి ఇదే ప్రకృతి వైపరీత్యం మూలంగానే అంతకుముందు ఏడాది 125 సంవత్సరాలలో రానంత వరద ఉధృతి గోదావరికి వచ్చి, ప్రాణహిత గోదావరి కలిపి అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్ అది. అంత వచ్చిన కారణంగానే కాళేశ్వరం దగ్గర, మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఒక 2-3 పిల్లర్లు కొద్దిగా కుంగితే మొత్తం భూమి బద్దలైపోయినట్లు మీరు మాట్లాడుతున్నారే, మరి ఆ ప్రకృతి విపత్తును మీరు దృష్టిలో పెట్టుకోరా? ఎంతసేపు కేసీఆర్ను బదనాం చేయాలి, నీళ్ళు ఎత్తిపోయకుండా ఉండి రైతులకు ఇక్కట్లు కలిగినా పర్లేదు అనేటువంటి ఒక యావనే తప్ప మేలు ఎట్లా చేద్దామనేటువంటి స్పృహ లేదు. ఇలా మీరు నది మేడాల నుంచి ఎత్తిపోసేటువంటి పని 3 నెలల కింద చేస్తే ఏమవుతుండే? ఇదే మంత్రి, ఇదే అధికారులు కదా అప్పుడు కూడా. ఈ సోగు ఎక్కడ పోయింది? మరి ఈ నిర్లక్ష్యానికి, ఈ బాధ్యత రహితానికి మూలం ఎవరు చెల్లించాలి? రైతులు చెల్లించాలనా? మీ ముందు చూపు లేని విషయానికి. అందువల్ల ఇప్పుడు రాష్ట్రంలో పంటలు ఎండుతున్నా, రైతాంగం కరువు అని విలవిలలాడుతున్నా, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే తప్ప కాలం తెచ్చిన కరువు కాదు.